హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రోహిణి కృష్ణాస్ వరల్డ్. ఈరోజు నేను మీకు 2 రకాల నిల్వ పచ్చళ్ళు చూపిస్తున్నాను. ఇప్పుడు పండుమిరపకాయల సీజన్ కాబట్టి ఇప్పుడు ఈ పచ్చళ్ళు కనుక పెట్టుకున్నామంటే మనం సంవత్సరం అంతా కూడా ఎంజాయ్ చేయొచ్చండి. సో అవి ఏంటంటే, ఫస్ట్ పండుమిరపకాయ నిల్వ పచ్చడి చూపిస్తున్నాను. రెండోది వచ్చేసరికి గోంగూర పండుమిరపకాయ అండి. ఈ రెండు కూడా టేస్ట్ చాలా బాగుంటాయి. రైస్లోకి, మన చపాతీలోకి కూడా రెండు బాగుంటాయండి. ఫస్ట్ పండుమిరపకాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో, పండుమిరపకాయలు తెచ్చుకొని శుభ్రంగా కడిగేసి వాటిని ఈ విధంగా తుడిచేసుకొని మనము నీడలోనే ఆరబెట్టుకోవాలండి. ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోవచ్చు, లేదంటే ఎండలో, లైట్ ఎండలో మనము ఆరబెట్టేసుకోవాలి. ఇలా మనం ఆరబెట్టుకునేటప్పుడు ఏమన్నా పండుకాయలు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే అవి తీసేసి పక్కన పడేసుకోవాలి. తడంటూ ఏం లేకుండా శుభ్రంగా ఎండిపోవాలండి పండుమిరపకాయలు అనేది. అందుకే క్లాత్ మీద మనం ఆరబెట్టుకుంటే నీడలో శుభ్రంగా అవి ఆరిపోతాయి. ఈ విధంగా లైట్ ఎండ షేడ్ వచ్చే చోట ఈ విధంగా మనము ఎండబెట్టేసుకోవాలి. ఫుల్గా ఎండలో పెట్టకూడదు, ఎందుకంటే కాయలో ఉన్న వెట్ అనేది పోతుందండి. అలా ఆరబెట్టిన పండుమిరపకాయలని నేను శుభ్రంగా ఒక ప్లేట్లోకి తెచ్చేసుకున్నాను. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఫస్ట్ మనము ఒక నైఫ్తో కానీ సిజర్తో కానీ మనము ఈ విధంగా మీకు వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోవాలి. దీనిలోకి ఉప్పు వచ్చేసరికి కేజీ పండుమిరపకాయ పచ్చడికండి నేను ఇక్కడ 200 గ్రాముల ఉప్పు తీసుకుంటున్నాను. అది కూడా కల్లుప్పు తీసుకుంటున్నానండి. మీరు మెత్తటి ఉప్పు అయినా తీసుకోవచ్చు. అలానే చింతపండు అండి. చింతపండు కూడా పండుమిరపకాయలు కనుక బాగా కారంగా అనిపిస్తే మీకు 1/2 కిలో చింతపండు వరకు కూడా పడుతుంది. కొంచెం లైట్ కారం ఉంటే మటుకి 200 గ్రాముల చింతపండు సరిపోతుందండి. మనము సాల్ట్ అనేది ఫస్ట్ నేను ఒక 200 గ్రామ్స్ తీసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఒకవేళ తగ్గితే మనం లాస్ట్లో అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు. శుభ్రంగా కడిగి ఎండబెట్టిన మిక్సీ జార్ తీసేసుకుని దానిలో ఫస్ట్ మనము ఈ పండుమిరపకాయలను వేసేసేసుకొని, అంటే మొత్తం ఒకేసారి కాదు, కొంచెం కొంచెంగా తీసుకుంటూ, కొంచెం ఉప్పు కూడా వేయాలండి. ఎందుకంటే మనము ఆ పండుమిరపకాయ అనేది గ్రైండ్ అవ్వాలంటే దానికి వాటర్ ఏమి వేయం కాబట్టి అది మెత్తగా అవ్వటానికి మనకి ఈ ఉప్పు అనేది హెల్ప్ చేస్తుంది. సో మనము ఫస్ట్ గానే తీసుకున్న 200 గ్రాముల ఉప్పుని కొంచెం కొంచెం తీసుకుంటూ ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని మనము చూపిస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా కచ్చాపచ్చగా మనం ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా రెడీ చేసుకుంటూ మనము ఈ పచ్చడి పెట్టుకోవడానికి ఒకటి శుభ్రంగా కడిగి ఎండబెట్టిన, ఎటువంటి తడి లేకుండా మంచిగా ఎండబెట్టిన ఒక డబ్బా తీసేసుకొని దానిలో ఎండింగ్లో లాస్ట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాం కదా, ఉప్పు వేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న ఆ పండు మిర్చి ఆ మిశ్రమాన్ని వేసేసుకోవాలి. చూసారా, ఒక రౌండ్ వేసాను కదా, అట్లా వేసేసి అదంతా సెట్ చేసుకొని ఇప్పుడు దాని మీద మనము చింతపండు 200 గ్రామ్స్ తీసుకున్నాం కదా, ఈ చింతపండుని అంటే కొంచెం కొంచెంగా లేయర్ పద్ధతిగా ఇప్పుడు ఆ పండు మిర్చి మిశ్రమం మీద కొంచెం చింతపండు పెట్టేస్తున్నాను. ఈ విధంగా పండుమిరపకాయలు అయిపోయే వరకు పండుమిరపకాయలు, ఉప్పు, చింతపండు ఈ విధంగా లేయర్గా వేసేసుకొని లాస్ట్లో ఫైనల్లో నేను మిగిలిన ఉప్పు కూడా పైన వేసేస్తున్నానండి. ఈ విధంగా వేయటం వల్ల ఏమవుతుందంటే ఆ పండుమిర్చి ఆ ఉప్పు కరుగుతో చింతపండు అనేది నానుతుంది. ఈ విధంగా మనం వేసుకోవాలండి లేయర్గా. ఇలా వేసేసుకొని మనం మూత పెట్టేసేసుకొని అసలు గాలి అంటే ఎటువంటి గాలి పోకుండా మనం చక్కగా మూత పెట్టేసుకోవాలండి. చూసారా, ఈ విధంగా లేయర్గా పెట్టేసుకొని కనీసము ఒక 4 నుంచి 5 రోజులు మనము ఈ విధంగా ఊరనివ్వాలండి. ఇలా ఊరనిస్తే చింతపండు అనేది బాగా నానుతుంది, దాంట్లో ఉప్పు కూడా బాగా కరిగి మొత్తం మిశ్రమం అనేది మెత్తబడుతుంది అన్నమాట. 4-5 రోజులు కంపల్సరీగా, ఇంకా అంతకన్నా ఎక్కువ ఉన్నా కూడా ఏమీ అవ్వదండి. నేను ఒక వారం రోజుల తర్వాత తీసాను ఇదంతా. చూసారు కదా, పైన వేసిన ఉప్పు అంతా కూడా కరిగిపోయిందండి. ఇప్పుడు ఒక గరిటె తీసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని మనం ఒకసారి కలుపుకుందాము.
సరే చింతపండు కూడా మొత్తం నానిపోయింది, లోపలే ఊరిపోయింది అన్నమాట. ఈ విధంగా పైనుంచి కిందకి ఒకసారి బాగా కలుపుకోవాలి మనము, ఎందుకంటే లేయర్గా వేసాం కాబట్టి ఒకసారి బాగా కలిపేసేసుకొని ఇప్పుడు దీన్ని మళ్ళీ కొంచెం కొంచెంగా తీసుకుంటూ మనం మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా కొంచెం కొంచెం తీసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసేటప్పుడు దీంట్లో ఇంకొన్ని పదార్థాలు కలపాలండి మనం, అవి ఏంటో కూడా చెప్తాను మీకు. ఈ విధంగా తీసుకున్న దాంట్లో మెంతి పొడి అండి, వేయించి పొడి చేసుకున్నాను నేను ఈ మెంతి పొడి అనేది. దీన్ని 1 కేజీ పండుమిరపకాయ పచ్చడికి 1 స్పూన్ అంతా మెంతి పొడి తీసుకోవాలి. నేను ఆ 1 స్పూన్ మెంతి పొడిని అంటే ప్రతిసారి కొంచెం కొంచెం కలుపుకుంటూ నేను గ్రైండ్ చేసుకుంటున్నాను. ఈ ట్రిప్లో కొన్ని వేసాను. అలానే 1 గుప్పెడి వెల్లుల్లిపాయలు పైన రెబ్బంతా ఒలిచేసి మనము ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇవి కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ మనం ఆ పచ్చడి అంతా కూడా గ్రైండ్ చేసుకోవాలండి. చూసారా, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని నేను ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇదే విధంగా మిగిలిన ఆ మిశ్రమాన్ని కూడా వేసుకుంటూ కొంచెం మెంతి పొడి, మిగిలిన ఆ చిన్నులపాయలు వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. మళ్ళీ రెండో రౌండ్ వేస్తున్నానండి. సేమ్ అదే విధంగా కొన్ని ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, కొంచెం మెంతి పొడి, 1 స్పూన్ మెంతి పొడి తీసుకున్నాం కదా, దాన్నే ఈ విధంగా కొంచెం కొంచెం పార్టీషన్గా తీసుకుంటూ మనము పచ్చడంతా వచ్చేటట్టుగా వేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం పచ్చడంతా గ్రైండ్ చేసేసుకున్నాను కదా, అదంతా ఒక ప్లేట్లోకి తీసుకుని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. మనము బాగా కలుపుకోవాలి, లేదంటే మళ్ళీ ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని మళ్ళీ ఇంకొక రౌండ్ కూడా మనం మళ్ళీ మిక్సీ జార్లో వేసుకుంటే ఇంకా బాగా కలుస్తుంది. ఇప్పటికైనా కూడా బాగా కలుస్తుంది. ఈ విధంగా ఫస్ట్ టైం ఒక్కసారి చేస్తే ఏమవుతుందంటే కొంచెం మనకి అక్కడక్కడ అదని మరీ పేస్ట్ లాగా అవ్వకుండా కొంచెం అది తొక్కగా అలా ఉంటా బాగుంటుందండి. చూస్తానికి కానీ తిన్నప్పుడు కానీ టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా బాగా కలిపేసుకున్న దాన్ని మనము ఇంకా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో మనము పెట్టేసుకోవటమే. నేను ఇందాక తీసిన డబ్బాలోనే మళ్ళీ స్టోర్ చేసేస్తున్నాను. ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకోండి. ఈ టైంలో మీకు గనక కొంచెం తగ్గింది అనుకుంటే ఇప్పుడు కొంచెం సాల్ట్ కలుపుకోవచ్చు. నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి. నేను 200 గ్రామ్స్ కల్లు ఉప్పు తీసుకున్నాను. చూసారా, ఈ విధంగా డబ్బాలో పెట్టేసి మనం ఎయిర్ టైట్ అంటే ఎటువంటి ఇది లేకుండా డిస్టర్బ్ లేకుండా చక్కగా మూత పెట్టేసేసుకుని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో మనము నిల్వ ఉంచుకోవడమే. సంవత్సరం పాటు ఉంటుందండి. మనకి ఎటువంటి బూజు కానీ ఏమి రాదు, చాలా బాగుంటుంది. కలర్ కూడా చేంజ్ అవ్వదు. ఇలా చేసుకున్న పచ్చడిని మనం ఇంకా తాలింపు పెట్టేసుకొని మనం తినేయచ్చండి. నేను తాలింపు కూడా పెట్టేస్తున్నాను. కొంచెం పచ్చడి, ఒక 2 స్పూన్లంత పచ్చడి తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దీనిలో తాలింపు అండి. తాలింపు రెగ్యులర్గా మనం ఆయిల్ తీసుకొని రెగ్యులర్గా తాలింపు వేసుకునే విధంగానే ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, జీలకర్ర, అట్లానే దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, అలానే కొంచెం ఇంగువ అండి. ఇంగువ కూడా వేస్తే చాలా స్మెల్ చాలా బాగుంటుంది. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేతే అవసరం లేదు. ఈ విధంగా వేగగానే స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారిపోయిన తర్వాత ఈ తాలింపులో మనం ఇందాక తీసి పెట్టుకున్న ఆ పండుమిరపకాయ పచ్చడి అనేది దీంట్లోకి వేసేసుకోవాలండి. మనము స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. ఇంకా చూసారా, పచ్చడి ఈ విధంగా వేసేసేయాలి. మనం ఈ విధంగా వేసేసుకొని ఆయిల్లో బాగా కలిపేసేసుకోవాలండి. మనము ఆ ఆయిల్ అంతా పచ్చడిలోకి వెళ్ళేటట్టు ఒక 2 మినిట్స్ పాటు మనం బాగా కలిపేసేసుకోవాలి. ఈ విధంగా కలుపుకోవడం వల్ల ఆ తాలింపు ఫ్లేవర్ కానీ ఆయిల్ కానీ పచ్చడిలోకి వెళ్ళి పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా 2 నిమిషాల పాటు మనము చల్లారబెట్టేయాలండి. పచ్చడి మొత్తం కూల్గా అయిపోయిన తర్వాతనే మనము ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకోవాలి. మన ఎర్రకారం పచ్చడి అదేనండి, పండుమిరపకాయ పచ్చడి రెడీ అండి.
నేనైతే ఈ పచ్చడిని ఒక 8 కంటైనర్లో పెట్టుకుంటానండి. ఎందుకంటే మనము మామూలు జార్లో అలా పెట్టుకుంటే ఆ నూనె అనేది ఎండిపోయి పచ్చడి డ్రైగా అయిపోతుంది. సో మనం 8 కంటైనర్ కనుక పెట్టుకుంటే పచ్చడి అనేది అయిపోయేదాకా అదే నూనెతో చాలా బాగుంటుంది. ఈ విధంగా స్టోర్ చేసుకోవాలి. మనం ఇప్పుడు పండుమిరపకాయ పచ్చడి అయితే పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు రెండో పచ్చడి అయిన పండుమిరపకాయ గోంగూర చూపిస్తాను. నేను ఇక్కడ గోంగూర, కొండ గోంగూర, పులుపు గోంగూర అంటారు కదండి, నేను ఆ ఎర్ర గోంగూర అది తీసుకున్నాను. 2 కట్లంత గోంగూర తీసుకొని ఆకులన్నీ శుభ్రంగా 1-4 సార్లు కడుక్కోవాలి. ఎందుకంటే దీంట్లో ఇసుక ఉంటుంది. సో బాగా శుభ్రంగా కడిగేసేసుకొని వాటిని ఇట్లా నీడలో ఒక క్లాత్ మీద నీళ్ళు ఏం లేకుండా వేసుకొని చూపిస్తున్నాను కదా వీడియోలో, అలా విధంగా తుడుచుకొని నీడలోనే మొత్తం వాటర్ అంతా డ్రై అయ్యే వరకు మనము ఆరబెట్టుకోవాలండి గోంగూరని కంపల్సరీగా. లేకపోతే మనకు పచ్చడి బూజు అనేది వస్తుంది. సో బాగా డ్రై అయిపోయింది, నీడలోనే ఆరబెట్టాలి. ఈ విధంగా బాగా డ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. ఎందుకంటే ఈ గోంగూర అనేది ఆ గిన్నెకి అంటుకోకుండా. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి గోంగూర అండి, మనం ఇందాక ఆరబెట్టుకున్న గోంగూర ఉంది కదా, ఆ గోంగూర వేసేద్దాము. వేసేసి మూత పెట్టకుండా ఆకు మెత్తబడే వరకు మనము వేయించుకోవాలి గోంగూరని. సరే ఈ విధంగా మొత్తం కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఆకు అంతా వేగాలి, మెత్తబడాలి. మూత పెట్టకూడదు. మూత పెడితే దాంట్లో ఉన్న వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది, మళ్ళీ మనకి పచ్చడి అనేది నిల్వ ఉండదు. సో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాం కదా, ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదు. వేసుకొని ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆకంతా మెత్తబడే వరకు మనం కలుపుకుంటూ మనము వేయించాలి. ఇట్లా వేయించేటప్పుడు గిన్నె అడుగున్న గోంగూర పట్టుకుంటా ఉంటుంది, నేను చూపిస్తున్నాను కదా. అలా పట్టుకున్న దాన్ని కూడా ఈ విధంగా నీట్గా మొత్తం ఇలా లాగి దగ్గరికి అదంతా మళ్ళీ గోంగూరలో కలుపుకుంటూ మనము వేయించాలి. ఇదేనండి మెయిన్ ప్రాసెస్ ఈ గోంగూర పండుమిరపకాయలో. చూసారా, ఇది మెత్తబడిపోయింది ఆకుని ఈ విధంగా వేయించుకోవాలి, మనము దగ్గర పడాలి. అలానే ఆ కింద అంటుకున్న గోంగూరను కూడా మనము బాగా శుభ్రంగా దగ్గరికి లాగేసేసుకుంటూ మొత్తము ఈ విధంగా వేయించుకోవాలండి. వేయించుకొని మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ గోంగూర అనే దాన్ని చల్లారని పెట్టాలి. గోంగూర చల్లారిన తర్వాత ఇప్పుడు క్వాంటిటీ ఎలా అంటే, మనం వేయించి రెడీ చేసుకున్న గోంగూర 1 కప్ అంత వస్తే మనకి దానికి పండుమిరపకాయ మనం ఫస్ట్లో రెడీ చేసుకున్నాం కదా, ముడి పండుమిరపకాయ మనకు డబ్బాలో స్టోర్ చేస్తున్నాం కదా, ఆ పచ్చడిని 1 కప్పు గోంగూర అదే ఆ మిశ్రమం వస్తే 1.5 కప్పు ఈ పండుమిరపకాయ మిశ్రమం వేసుకోవాలి. అలానే ఒక 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. పొట్టున్నదే వేసుకోవచ్చు, ఏమవ్వదు. అలానే దీంట్లోకి ఇప్పుడు మనం పండుమిరపకాయలు తగినంత ఉప్పు ఉంది, కానీ గోంగూర కూడా వేసాం కానీ గోంగూరకి తగినంత సాల్ట్ మనం వేసుకోవాలండి. నేనైతే 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. వేసేసి ఇప్పుడు దీన్ని అంతా మనము గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా మనము మరీ పేస్ట్గా కాకుండా మీడియంగా గ్రైండ్ చేసుకోవాలి, 2 మిక్స్ అయిపోవాలి. ఇలా అయిన దాన్ని ఇప్పుడు మనము తాలింపు పెట్టుకోవాలి. తాలింపు కోసం నేను ఇక్కడ ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. మీ ఇష్టం, మీరు ఏ ఆయిల్ అయినా వేసుకోవచ్చు, పల్లి ఆయిల్ వేసుకోవచ్చు, మామూలుగా సన్ఫ్లవర్ ఆయిల్ ఏదైనా వాడచ్చు. వేసుకొని నూనె కాగగానే దాంట్లోకి తాలింపు గింజలు, మినపప్పు, ఆవాలు ఎప్పుడైతే చిటపటమంటాయో అప్పుడు మనం పచ్చిశనగపప్పు ఒక 1/2 స్పూన్ మాత్రమే వేస్తున్నాను. అలానే కొంచెం జీలకర్ర కూడా వేసేసుకోవాలి మనము. వేసుకొని ఇవన్నీ మంచి దూరగా వేగిన తర్వాత కరివేపాకు వేసేసుకొని మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు దీంట్లోకి మనము కొంచెం ఆ వేడి కొంచెం తగ్గిన తర్వాత దీంట్లోకి మెంతి పొడి ఒక 2 స్పూన్లంత మెంతులు తీసుకొని ఫ్రై చేసి గ్రైండ్ చేసుకోవాలి. దాంట్లో మనం మొత్తం వేయకూడదు, జస్ట్ ఒక 1/2 స్పూన్ అంతా మెంతి పొడి అంతే. నేనైతే రెడీమేడ్ మెంతి పొడి యూజ్ చేస్తున్నానండి. నేనైతే అది ఒక ప్యాకెట్ తెచ్చి పెట్టుకుంటాను. ఇట్లా పచ్చళ్ళు చేసుకున్నప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది. కొంచెం మెంతి పొడి అనేది గ్రైండ్ అవ్వదు కదా మనకి. సో నేను అదే వేసాను. వేసేసిన తర్వాత ఆయిల్ కొంచెం బాగా చల్లారిన తర్వాత, అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఇప్పుడు ఇందాక గ్రైండ్ చేసుకున్న గోంగూర పచ్చడి మొత్తము ఆయిల్లో వేసేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు ఆ ఆయిల్ అంతా గోంగూరలోకి కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. ఒక 2 మినిట్స్ పాటు బాగా కలుపుకోవాలి. మనకి గోరువెచ్చగా ఉంది కదా ఆయిల్ అనేది. ఈ పచ్చడి వేయటం వల్ల పచ్చడి కూడా మంచిగా ఆ లైట్ వామ్లోనే బాగా వేగుతుంది. ఆయిల్ అంతా కూడా గోంగూర చక్కగా పీల్చుకుంటుంది. చూసారా,
ఈ విధంగా ఆయిల్ అంతా గోంగూరలో మిక్స్ అయ్యేటట్టు బాగా కలిపేసుకోవాలండి. దీంట్లో ఇంకా పచ్చడి ఊరబెట్టడం ఏముండదు, ఎందుకంటే ఆల్రెడీ పండుమిరపకాయ అనేది ఊరబెట్టేసి ఉన్నాం కాబట్టి ఇది ఇంకా మనం అప్పటికప్పుడు చేసుకొని తినచ్చు. ఈ పచ్చడి కూడా చెప్పాను కదా ఇందాక ఫస్ట్లో గోంగూర అట్లా నీరు రాకుండా వేయించుకోవాలి. అలా గనక వేయించుకుంటే ఈ పచ్చడి కూడా మనకు సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది. ఈ విధంగా కొంచెం కొంచెం చేసుకున్న 1 నెల రోజులకి అలా సరిపోతుందండి మనకి. కంపల్సరీగా ఈ విధంగా నూనెలో వేసినప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి, ఏమన్నా తగ్గితే కొంచెం యాడ్ చేసుకోండి. సో మన గోంగూర పండుమిరపకాయ పచ్చడి కూడా రెడీ అండి. మనకి పండుమిరపకాయ పచ్చడి, ఆ ముడి పచ్చడి కనుక ఉంటే ఇంకా మనం వంకాయ పండుమిరపకాయ ఇట్లా రకరకాలు కూడా చేసుకోవచ్చు. సో ఇదేనండి ఈరోజు నేను చూపించిన 2 రకాల నిల్వ పచ్చళ్ళు. మీకు కూడా నచ్చితే ప్లీజ్ ట్రై చేయండి, కామెంట్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఉంటాను, మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి, బాయ్.